ఓం శాంతి. మురళీ డేట్ 31/5/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు ఎప్పటి వరకైతే జీవిస్తారో అప్పటి వరకు చదవాలి మరియు చదివించాలి. సంతోషానికి మరియు పదవికి ఆధారం చదువే. ప్రశ్న: సేవా సఫలత కొరకు ఏ ముఖ్యమైన గుణం కావాలి? జవాబు: సహనశీలతా గుణం. ప్రతి విషయంలోనూ సహనశీలురుగా అయ్యి పరస్పరం సంఘటనను దృఢంగా చేసుకొని సేవ చేయండి. భాషణ మొదలైన కార్యక్రమాలను తీసుకురండి. మనుషులను నిద్ర నుండి మేల్కొల్పేందుకు అనేక విధానాలను కనుగొంటారు. భాగ్యవంతులుగా అవ్వనున్నవారు చదువును కూడా ఎంతో ఆసక్తిగా చదువుతారు. పాట: మనం ఆ మార్గంపై నడవాలి. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: సమయం కేటాయించి ఏకాంతంలో మీతో మీరు మాట్లాడుకుంటూ స్వయాన్ని ఉత్సాహంలోకి తీసుకురావాలి. మీ సమానంగా తయారు చేసే సేవతో పాటు సాక్షిగా అయ్యి ప్రతి ఒక్కరి పాత్రను చూసే అభ్యాసం కూడా చేయాలి. సెకండ్ పాయింట్: తండ్రిని స్మృతి చేస్తూ స్వయాన్ని తీర్చిదిద్దుకోవాలి. నేను సందేశకునిగా అయ్యానా? ఎంతమందిని నా సమానంగా తయారు చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. వరదానం: శ్రేష్ఠ పురుషార్థం ద్వారా ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నంబర్ను తీసుకునే ఎగిరే విపంచీ భవ. ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నంబర్ను తీసుకునేందుకు హృదయపూర్వకమైన అవినాశి వైరాగ్యం ద్వారా గతించిన విషయాల యొక్క సంస్కారాల రూపి బీజమును దహించివేయండి. అమృతవేళ నుండి రాత్రి వరకు ఈశ్వరీయ నియమాలు మరియు మర్యాదలను సదా పాలన చేసే వ్రతమును చేపట్టండి. మనసా ద్వారా, వాణి ద్వారా లేక సంబంధ సంపర్కాల ద్వారా నిరంతరము మహాదానిగా అయ్యి పుణ్యాత్మగా అయ్యి దాన పుణ్యాలు చేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఇటువంటి శ్రేష్టమైన హై జంప్ చేసే పురుషార్థులుగా ఉంటారో అప్పుడు ఎగిరే విపంచులుగా అయ్యి ఫైనల్ రిజల్ట్లో నంబర్ 1గా అవ్వగలుగుతారు. స్లోగన్: వృత్తి ద్వారా వాయుమండలమును శక్తిశాలిగా తయారు చేయడమే చివరి పురుషార్థము లేక సేవ. అచ్చా. ఓం శాంతి.